హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిటీస్ హోమ్ అండ్ కిచెన్. ఏ డే మార్నింగ్ ఇన్ మై లైఫ్ అనమాట. డైలీ ఎవ్రీడే మార్నింగ్ దాదాపుగా ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం లేట్గా లేవడం వల్ల మార్నింగ్ రొటీన్ అనేది కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ లేవగానే మిల్క్ అయితే నేను వెయిట్ చేసుకుంటాను. మళ్ళీ అచ్చు లేచేసరికి రెడీ ఉండాలి మిల్క్ కాబట్టి. నార్మల్గా 7 to 7:30 మధ్యలో అలా లేస్తాము. ఎందుకంటే నైట్ ఎట్లాగో 11:30 12 అవుతుంది. స్కూల్కి వెళ్తే ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి లాస్ట్ 1 year నుండి. సో టైమింగ్స్ అనేది బాగా చేంజ్ అయిపోయాయి. వర్క్లో కానీ ఫుడ్ విషయంలో కానీ కుకింగ్ ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయాయి. సో మ్యాక్సిమం ఈ కిచెన్లో వర్క్ అంతా నైటే అయిపోతుంది కాబట్టి మార్నింగ్ జస్ట్ ఫ్రెష్గా నేను టీ, టిఫిన్, కాఫీ, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇవి చేసుకోవడంలోనే ఉంటుంది. సో తర్వాత ఫస్ట్ పాలు అక్కడ పెట్టేసి కిచెన్లో స్టవ్ పైన ఇంకా బయటకు వస్తాను, బయట క్లీన్ చేసుకోవడానికి. ఇవైతే రెగ్యులర్గా ఉంటాయి, ఇవైతే స్కిప్ చేయలేము. ఈ పనులు మాత్రం బయట ఊడ్చుకోవడం, మాపేసుకోవడం ఇంకా అలాంటివి. ఇంకా మార్నింగ్ రొటీన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. అంటే ఫుల్ కారిడార్ మొత్తం వాచ్మెన్ వాళ్ళు క్లీన్ చేస్తారు, కానీ ఇది మాది లోపల గేట్ లోపల కాబట్టి ఇది నేనే క్లీన్ చేసుకోవాలి. సో తర్వాత కొన్ని మొక్కలు ఉంటే వాటికి నీళ్ళు వేసుకోవడము. పెద్దగా ఏం లేవు, ఒక 3 to 4 ఉన్నాయనుకుంటా. ఎక్కువ ఉంటే నాకు ఇష్టం, అంటే ఎక్కువ పెంచడానికి ప్రిఫర్ చేస్తాం, కానీ ఎందుకో రావట్లేదు బాగా ఎక్కువగా. సో ఉన్న వాటినైనా కొంచెమైనా కేర్ తీసుకొని ఇంకా వాటర్ అవి వేసుకొని ఇంకా తర్వాత బయట మాపేసుకొని ముగ్గేసుకొని ఇవన్నీ రెగ్యులర్గా ఇంకా బేసిక్ థింగ్స్ అనమాట. ఇవి ఉండేదే, ఏ టైంకి లేసినా ఇవి చేయక తప్పదు. ఇంకా బయట పనులన్నీ అయిపోగొట్టేసుకొని ఇంకా ఇంట్లోకి వస్తాను మళ్ళీ కిచెన్లోకి. సో ఈలో పాలవి మరుగుతూ ఉంటాయి. నేను నా కోసం ఏదో ఒకటి, ఈరోజైతే జీరా వాటరు, చియా సీడ్స్ అయితే బిఫోర్ నానబెట్టుకుంటాను. అట్లా ఏదంటే అది నా ఇష్టానికి ఒక్కో రోజు ఒక్కోటి తాగుతూ ఉంటాను. సో ఇది జీరా వాటర్ ఏంటి అంటే మనం వాటర్లో జీరా వేసుకొని బాగా మరిగించుకోవాలి. కనీసం ఒక 4 to 5 minutes మన వాటర్ అనేది హాఫ్ వరకు బాగా ఇంకిపోవాలి. ఇలా బాగా మరిగించుకోవాలి. మన కలర్ అనేది అంటే ఫుల్గా చేంజ్ అయిపోవాలన్నమాట. పసుపు వేస్తే నీళ్ళు ఎలా మారుతాయి అలా కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. ఇలా ఫుల్గా మరుగుతూ ఉంటే మన జీలకర్రలోని అంతా మన వాటర్లోకి దిగిపోతుంది. ఇంకా పాలు కూడా కాగిపోయాయి కాబట్టి చల్లారి పెట్టుకుంటాను అచ్చు కోసం. కొంచెం టైం ఉంటేనైతే అలానే వదిలేస్తాను, ఇంకా టైం లేకపోతే మాత్రం నీళ్ళల్లో పెట్టి మరీ చల్లార పెడతాను. వాళ్ళు లేట్ లేస్తే అంతే ఉంటుంది. ఇక్కడ వాటర్ అనేది సగానికి సగం తగ్గిపోయాయి కదా. ఇంకా ఈ టైంలోనే బాగా మరిగించుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ మొత్తం చల్లగా అయ్యేదాకా వెయిట్ చేయొద్దు, కొంచెం గోరువెచ్చగా ఉండగానే తాగాలి మనము. సో నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు అలా వదిలేసేయాలి. ఇంకా అవి చల్లగా అవుతూ ఉంటుంటే నేను వచ్చి ఫ్రెష్ అయిపోతాను ఒక సైడు. ఫస్ట్ లేవగానే ఏదో ఫ్రెష్ అయిపోయి తర్వాత పనులు చేసుకోవడం అవన్నీ కాదు నాకైతే.
ఫస్ట్ బేసిక్ థింగ్స్ అయిపోయిన తర్వాతనే నేను ఫ్రెష్ అవుతాను. ఏమన్నా కుక్ అయ్యేటి ఉంటే స్టవ్ మీద కుక్ అవుతూ ఉంటే, చల్లారేటి ఉంటే చల్లారుతూ ఉంటే, అట్లా ఏమన్నా పనులు సైమల్టేనియస్గా అనమాట అలా అవుతూ ఉంటే నేను వచ్చి ఇక్కడ ఫ్రెష్ అవుతాను. ఈ టైంకి ఇదే చేయాలి అన్నంత ఏముండదు, ఇంకా ఫ్లో అనమాట. ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా వీకెండ్స్ అయితే ఒక్కొక్కసారి యాక్చువల్లీ నేను ఇద్దరు కలిపి ఒకటేసారి లేస్తాము, అట్లా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని వాటర్ తాగుతాను. ఇప్పుడైతే నార్మల్ వాటర్ తాగుతున్నాను. ఇంతకుముందు వింటర్ రైనీ సీజన్లో అయితే కొంచెం హాట్ వాటర్ అవి తాగేదాన్ని. ఇంక ఇప్పుడు హాట్ వాటర్ తాగే సిచ్యువేషన్ లేదు. సో నార్మల్ రెగ్యులర్ వాటరే కొద్దిసేపు తాగి అట్లా ఒక నిమిషం కూర్చొని ఏమైనా ఫోన్స్ అవి ఛార్జింగ్ పెట్టుకునేది ఉంటే పెట్టుకుంటాను. నా ఫోన్ చూస్తాను ఏమైనా మెసేజ్లు అవన్నీ, కాకపోతే ఇప్పుడు ఫోన్ ఆన్లో ఉంది కాబట్టి నేను చూడట్లేదు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రైట్ నా టైం వచ్చేసి 8:15 అవుతుంది. అంటే ఇంట్లోనే ఉంటున్నాడు అచ్చు, ఆన్లైన్ క్లాసులు కాబట్టి. సో వి వేకప్ లేట్ అనమాట, కొంచెం లేట్గా లేస్తాం. నైట్ లేట్ అవుతుంది, 7:30, 7:45, 7:30 అయితే అవుతుంది నేను లేసేసరికి. మామూలుగా స్కూల్ ఉంటే వేరేలా ఉండేది. సో నేను బేసిక్ థింగ్స్ బయట ఉడవడం, పొద్దున్నే నేను ఫ్రెష్ అవ్వడం, వానికి మిల్క్ పెట్టడం, నా కోసం ఏదైనా నేను టీ కానీ ఏదైనా కాఫీ కానీ లెమన్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ చియా సీడ్స్ ఏదైనా ఒకటి చేసుకుంటాను. సో ఈరోజు అయితే జీరా వాటర్, ఇది కొంచెం వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందని నేను యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో వాడిని కూడా లేపితే కొంచెం నిద్ర అంతా పోయి కొంచెం ఫ్రెష్గా ఉంటాడు. 9కి ఎగ్జాము, 8:15 అవుతుంది ఇప్పుడు. ఇంకో 5-10 మినిట్స్లో నిన్న జీరా వాటర్ రెడీ చేసుకొని అన్ని లేపి ఫ్రెష్ చేయించి పాలు తాపించాలి. ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ అనేది, ఎందుకంటే ఇప్పుడే పాలు తాగుతాడు కాబట్టి వెంటనే తినలేడు. సో అట్లీస్ట్ ఒక 40 మినిట్స్ 1 అవర్ అయితే గ్యాప్ తీసుకుంటాడు. సో అందుకే ఎగ్జామ్ ఒక 10 వరకు అయిపోతుంది. సో ఆ తర్వాత ప్రిపేర్ చేసుకొని తింటాం. సో స్టే ట్యూన్. ఇవి మ్యాండేటరీ అనమాట, మార్నింగ్ ప్యాంపరింగ్ సెషన్స్ కంపల్సరీ. ఏదో ఒక టైంలో ఊరుకుంటాడు కానీ రెగ్యులర్గా అయితే కంపల్సరీ ప్యాంపరింగ్. ఫస్ట్ వాళ్ళు లేచిన తర్వాత నేను కూడా అలానే వెళ్ళి ఒక విండో దగ్గర ఒక లుక్ వేసి వస్తామన్నమాట. కంపల్సరీ ఆ టెంపుల్ చూసి ఏంటి ఏముంది అని ముందు చూసి వచ్చిన తర్వాతనే ఇంకా మళ్ళీ ఇంట్లో. కానీ అచ్చు అయితే ఇంకా బాగా రెగ్యులర్గా చూస్తాడు. ఇంకా టైం ఉంటే కారిడార్లో కూడా కొద్దిసేపు ఆడుకుంటాడు కూడా. ఇంకా ఈలోపు ఇవన్నీ గోరువెచ్చగా అయిపోయి చల్లగా కూడా అయిపోయాయి కదా, అచ్చు ఫ్రెష్ అవుతూ ఉంటాడు. సో నేను ఇక్కడ జీరా వాటర్ ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి నేను గ్లాస్లో తీసుకొని ఒక హాఫ్ స్లైస్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను. ఆ తర్వాత హనీ ఒక టీ స్పూన్ అంతా. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట వెయిట్ లాస్కి, బాగా రెడ్యూస్ చేస్తుంది వెయిట్ లాస్ అనేది. సో రెగ్యులర్గా ఇంతకుముందు తాగేదాన్ని కానీ మధ్యలో బ్రేక్ ఇచ్చాను అనమాట. వేరే తాగుతూ ఉన్నాను. నాకు ఏది నచ్చితే ఏది తాగాలనిపిస్తే అది. ఒక్కొక్కసారి అయితే జస్ట్ హాట్ వాటర్ తాగుతాను, ఒక్కోసారి జస్ట్ లెమన్ వాటర్ అలా. ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది, మీరు కూడా యూజ్ చేయొచ్చు. అచ్చు ఏం ఎగ్జామ్? అమ్మయ్య గుర్తుంది ఎగ్జామ్ పేరన్న. ఆర్ యూ రెడీ? వెల్ ప్రిపేర్డ్? బాగా ప్రిపేర్ అయినా అయితే భయం లేదా ఎగ్జామ్ అంటే? లేదా సరదానా? అంత బాగా చదువుకున్నావా?
ఇట్లా కొన్ని లాస్ట్కి రాస్తా కదా అవి నాకు ఇష్టం. చూద్దాం ఏం రాస్తావో ఏంటో. ఓకే మరి తాగు, టైం అవుతుంది. ఇంకా ఈలోపు టైం కూడా అయిపోతూ ఉంటుంది. జస్ట్ ఒక 10 minutes అలా ఉంటుంది. ఇంకా ల్యాప్టాప్ సెట్ చేసుకుని, ఎగ్జామ్ ఉంటేనైతే ప్రింటర్ అవి సెట్ చేసుకోవాలి. మా నార్మల్ టైంలోనైతే ల్యాప్టాప్ ఓన్లీ సరిపోతుంది. ఇంకా వాడే ఆన్ చేసుకుంటాడు, అవన్నీ వాడు చూసుకుంటాడు. కొంచెం హెల్ప్ మాత్రం నేను చేస్తూ ఉంటాను. ప్రింటర్ దగ్గర జస్ట్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసే దగ్గర మాత్రం నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం అక్కడ ఓపెన్ చేసుకోవడం, లాగిన్ అవ్వడం అవన్నీ వాడే చూసుకుంటాడు. సో ఇంకా బాత్ అవన్నీ తర్వాతనే అనమాట. క్లాసులు అయిపోయిన తర్వాతనే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే, పొద్దునే అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ లేవడం, మిల్క్ తాగి ఇక్కడ కూర్చోవడమే. స్విచ్ చేయలేదు ఎందుకురా ప్రింటర్ది పాగల్. అక్కడ ప్లగ్ రా. ఇక్కడ జస్ట్ ప్రింట్ తీసేయాలన్నమాట పేపర్స్. ఒక 3 to 4 పేపర్స్ వస్తాయి. అవి అంతా వాడు తీసుకోలేడు. సో నేను జస్ట్ ప్రింట్ తీయడం వరకు హెల్ప్ చేస్తాను. డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసిస్తే ఇంకా వాడు తెలిసిన వాడికి రాస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ ఆల్ సెషన్ ఎండ్ అయిపోవడానికి వచ్చింది. ఫస్ట్ క్లాస్ అయిపోవడానికి వచ్చింది. ఇంకొక 3 to 4 డేస్లో క్లాసెస్ కూడా 2-3 డేస్లో అయిపోతాయి కూడా ఎగ్జామ్స్ అవన్నీ. మొత్తానికి ఈ ఇయర్ అంతా ఇంట్లోనే ఒడగొట్టేశారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏంటో. నెక్స్ట్ ఇయర్ కూడా దాదాపు ఒక 3 to 4 months అయితే ఇంట్లోనే ఉంటుంది, ఆన్లైన్ క్లాసులే. ఒక చిన్న బ్రేక్ ఇచ్చి ఒక 10 days అట్లా బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేస్తారు సెకండ్ క్లాసు. పెద్దగా రాసుకో. LI See the help box. Very good. Right.
బాయ్. Okay, ma'am. Bye. बराबर करो जैसे ఎవరు నేనెందుకు చేసిన నేనెందుకు చేసిన రావులా మంచిగా ఉంది కథ. రబ్బర్లు కరువు అయినాయి అట్లనే సరే అని ఎగ్జామ్ ఎట్లా రాసినావు? ఆడ ముందు అది పట్టది ఏంటి పడ్డది? సరే ఎగ్జామ్ ఎట్లా రాసి మంచిగా ఇంత సూపర్ రాసినావు. ఓకేనా? చూసినా అవైతే నేనేం చేయలే కదా, అన్ని పిచ్చి పిచ్చి రబ్బర్లు పిచ్చి పిచ్చి చెత్త అంతా పెట్టుకొని ఇంకా నన్ను అంటున్నాడు కదా. సరే ఎగ్జామ్ మంచిగా రాసిన మంచిగా రాసిన మాట్లాడితే కొన్ని అవును ఎగ్జామ్ పేపర్ లేదు ఎన్ని వస్తాయంట? 30 మార్క్స్ వస్తాయి అంటావా? 30 మార్క్స్ కాదు. ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో 4 వస్తాయి. తర్వాత సెకండ్ క్వశ్చన్లో 3 వస్తాయి. మొత్తం ఓవరాల్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి కదా నాన్న, మ్యాక్సిమం మార్క్స్ 30 మార్క్స్. అంటే మనం అన్ని కరెక్ట్ రాస్తే 30 మార్క్స్ వస్తాయి. రాస్తాం మరి అన్ని కరెక్ట్. ఈడ 4 మరి 3 2 6 సరే ఇంకా ఇవన్నీ తీసేసి అని ఫస్ట్ ల్యాప్టాప్ ఉండని ప్రింటర్ తీసేస్తా, తీసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఓకే ఓకే బాయ్.